7th class students, so we had completed in the second chapter the part of fractions ని మనం కంప్లీట్ చేసుకున్నాము లాస్ట్ వీడియోలో. Now we are the second part in this chapter, that is decimals or decimal fractions. Okay, decimals already you should know in the sixth class లో మీరు డెసిమల్స్ గురించి నేర్చుకున్నారు. డెసిమల్స్ యొక్క అడిషన్ సబ్ట్రాక్షన్ కూడా అక్కడ మీరు నేర్చుకున్నారు. you have already well known that. And in this part of this second chapter we will go to for the addition subtraction కాకుండా మల్టిప్లికేషన్ డివిజన్స్ డెసిమల్స్ ఎట్లా చేస్తాం అనేది మనం నేర్చుకుంటాం ఈ చాప్టర్లో. బట్ బిఫోర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి రీకాల్ వాట్ ఆర్ ద డెసిమల్స్ని మనము ఎట్లా చదువుతాం, అసలు డెసిమల్స్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి రీకాల్ చేసుకుందాం. 6th క్లాస్లో ఉన్నది. సో జనరలీ మనకు ఏదైనా ఒక హోల్ నంబర్ని రాసేటప్పుడు మనకు 1's ప్లేస్, 10's ప్లేస్, 100's ప్లేస్, 1000's ప్లేస్, 10,000's ప్లేస్ అని మనం ప్లేస్ వాల్యూస్ చెప్తాం, రైట్? సో ఏదైనా ఒక నంబర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 23 అని ఉంది. ఈ 3 ఏమో 1's ప్లేస్లో ఉంది, 2 ఏమో 10's ప్లేస్లో ఉంది అనుకుంటాం. నేను ఇక్కడ డిజిట్స్ రాశాను. జనరల్లీ మనం ఏం రాస్తాం, ONES 1's, TENS 10's ఇట్లా రాస్తాం కదా జనరల్గా. సో మీకు అర్థం అవ్వడానికి ఇక్కడ రాశాను నేను 1's ప్లేస్, 10's ప్లేస్, 100's ప్లేస్, 1000's ప్లేస్, 10,000's ప్లేస్ అని మనం జనరల్గా ఒక హోల్ నెంబర్ గురించి రాస్తాం. అందుకే ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఇలా వెనక్కి వెళ్తున్న కొద్దీ దీని ఒక నంబర్ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది జనరల్లీ, రైట్? సో ఒకవేళ డెసిమల్స్ రాయాల్సి వస్తే ఖచ్చితంగా ఈ నంబర్ ఏదైతే మనం రాస్తామో దానికి రైట్ సైడ్లో ఒక పాయింట్ అనేది ఉంటుంది. దాన్ని మనం డెసిమల్ పాయింట్ అని అంటాం. వి సే దట్ డెసిమల్ పాయింట్. సో మీరు ఇది 6th క్లాస్లో కూడా లర్న్ చేశారు. ఓకే, సో దీన్ని ఏమంటాం మనం, దిస్ ఇస్ జనరల్లీ వి కాల్డ్ పాయింట్, బట్ దిస్ ఇస్ అ డెసిమల్ పాయింట్. ఓకే, సో ఈ డెసిమల్ పాయింట్కు లెఫ్ట్ సైడ్లో ఉన్న పార్ట్ని మనం హోల్ పార్ట్ అని అంటాం. రైట్ సైడ్లో ఉన్న పార్ట్ని మనము, అంటే రైట్ సైడ్లో ఇంకేం నెంబర్స్ ఉంటాయనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. రైట్ సైడ్లో ఉన్న పార్ట్ని మనం ఏమంటాం, డెసిమల్ పార్ట్ అని అంటాం. సో అండర్స్టాండ్ చిల్డ్రన్స్, ఒక నంబర్ని, డెసిమల్ నెంబర్ని మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 23.14 అని రాశాను. సో వి సేడ్ యూస్ టు సే దిస్ ఈస్ పాయింట్. సో ఏమని చదువుతాం, 23.14 అని చదవద్దు. డెసిమల్ పార్ట్ని సింగిల్ డిజిట్గా చదవాలి. ఈ మొత్తం పార్ట్ని, హోల్ పార్ట్ని, ఇది ఇక్కడ 1's 10's ఎట్లా ఉందో దాని ప్రకారం చదవాలి. ఈ డెసిమల్ పార్ట్ని మాత్రం సింగిల్ డిజిట్గా చదవాలి. సో చూడండి, 23.14 ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ అలాగే సింగిల్గా చదవాలి. కానీ ఇక్కడ మాత్రం అట్లా చదవద్దు, 23 అని చదవాలి, 23 అని చదవద్దు. సో హోల్ పార్ట్ని మనము దాని ప్లేస్ వాల్యూస్ ప్రకారం చదవాలి. డెసిమల్ పార్ట్ని మాత్రం సింగిల్ డిజిట్గా చదవాలి, 23.14. సో ఇప్పుడు పాయింట్ ఉంది కదా, డెసిమల్ పాయింట్. లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ హోల్ పార్ట్, రైట్ సైడ్ ఉన్న పార్ట్ డెసిమల్ పార్ట్. సో దట్స్ వై I write here. So this is a decimal part and this is a whole part. అలాగే డెసిమల్ పార్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ మనం వెళ్తూ ఉంటే when should you go move from left side from the decimal point, so that is that the value of number will be increased, right? So when you will go the right side from the decimal point, the value will be డిక్రీస్డ్. ఎలా డిక్రీజ్ అవుతుంది అని అంటే, సో యాక్చువల్గా ఇక్కడ ఉన్న నంబర్స్ అన్నీ కూడా ఒక యూనిట్ని డివైడ్ చేస్తున్నామని అర్థం. అంటే పార్ట్స్గా మారుస్తున్నామని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్గా డెసిమల్ పాయింట్ పక్కనే ఉన్నటువంటి డిజిట్ అది 10 పార్ట్స్గా డివైడ్ చేస్తే అందులో ఉన్న ఒక పార్ట్ని తీసుకుంటున్నాం. సో దట్స్ వై దట్ ఈస్ 1/10. సో దాన్ని 10th పార్ట్ అని అంటాం. 10th పార్ట్. This is 10's place, this is 10th place. Understand? Difference arthamautundi? This is 10's place. So this is a multiplication, this is a division, right? So this is called 10th part, 1/10. That is the meaning is ఒక్క పార్ట్ని 10 డివిజన్స్ చేస్తే అందులో ఉన్న ఒక్క పార్ట్ని మాత్రమే మనం ఇక్కడ రాస్తాం. అంటే దీని యొక్క వాల్యూ అది. ఒక పార్ట్ని 10 డివిజన్స్గా మారిస్తే అందులో ఉన్న ఒక పార్టే 1/10. ఒకవేళ ఇక్కడికి వచ్చామనుకోండి, అదే ఒక పార్ట్ని 100 పార్ట్స్ చేస్తే ఎంత చిన్నగా అవుతుందో ఇంకా అంత, అంటే 1/10 కంటే 1/100 చిన్నదన్నట్టే కదా దాని అర్థం. సో 100th పార్ట్. ఇంకా దాన్ని 1000's పార్ట్ చేసినాం అనుకో ఇంకా చిన్నగా అయిపోతుంది. సో దట్స్ ద 1000th పార్ట్.
ఇంకా 10,000th పార్ట్స్ వేసామనుకోండి, దట్ ఈస్ ద వెరీ వెరీ స్మాలర్. సో 10,000th పార్ట్ అంటే ఇటు నుంచి ఇటు వెళ్తున్న కొద్దీ ఆ యూనిట్ అనేది ఇంకా చిన్నగా అయిపోతుంది. సో దట్స్ వై ద వాల్యూ ఈస్ డిక్రీజ్డ్. ఓకే, సో మనం ఏమని చదువుతాం దీన్ని 10th పార్ట్, లేదా మనం ఎట్లా గుర్తుంచుకోవాలి, ఇది 1/10th ప్లేస్ అని, 1/100th ప్లేస్ అని, 1/1000th ప్లేస్ అని, 1/10,000th ప్లేస్ అని జనరల్గా రాస్తాం. సో ఆర్ 10th ప్లేస్, 100th ప్లేస్, 1000th ప్లేస్, 10,000th TH పైన గమనిస్తున్నారుగా, TH 1000th ప్లేస్ అని రాస్తాం. సో ఆ విధంగా మనం డెసిమల్ నంబర్స్ని మనం రాస్తాం. ఇక్కడ 23 అని చదవద్దు, 23 అని చదవాలి. దిస్ ఇస్ ద హోల్ పార్ట్, దిస్ ఇస్ ద డెసిమల్ పార్ట్, దిస్ ఇస్ ద పాయింట్, డెసిమల్ పాయింట్. సో ఇప్పుడు 1th ప్లేస్లో ఏముంది, 3 ఉంది. 10th ప్లేస్లో ఏముంది, 2 ఉంది. 10th ప్లేస్లో ఏముంది, 10th ప్లేస్లో 1 ఉంది. అలాగే 100th ప్లేస్లో ఏముంది, 4 ఉంది. సో ఇలా ఈ డిజిట్స్ పెరుగుతున్న కొద్దీ దీని వాల్యూ అనేది ఇంకా తగ్గిపోతుంది అని అర్థం. ఈ డిజిట్స్ పెరుగుతున్న కొద్దీ దీని వాల్యూ పెరుగుతుంది అని మీనింగ్. ఓకే, అండర్స్టాండ్, రైట్ చిల్డ్రన్స్. సో దీస్ ఆర్ సమ్ జనరల్ ఎగ్జాంపుల్స్, అవర్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ షోయింగ్ ద డెసిమల్స్. అంటే డెసిమల్స్లో మనం ఎట్లా చూపిస్తాం అనేది జనరల్గా మనం డైలీ ఉపయోగపడేటువంటి కొన్ని మెజర్మెంట్స్ తోటి ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ 5 పైసా. జనరల్గా మనకి ఇప్పుడు 5 పైసా లేదు, రైట్. సో మనం జనరల్గా 1 రూపీ నుంచే మొదలు పెడతాం. కానీ 1 రూపీ అంటే ఏంటిది, 100 పైసా కదా. మరి 5 పైసా అని డెసిమల్స్లో ఎట్లా రాస్తాం. సో ఎప్పుడైనా సరే తక్కువ మెజర్మెంట్ని ఎక్కువ మెజర్మెంట్కి రాసేటప్పుడు మాత్రమే డెసిమల్స్ వస్తాయి, రైట్. బిగ్గర్ మెజర్మెంట్ని లోయర్ మెజర్మెంట్గా, అంటే పెద్ద ప్రమాణంని చిన్న ప్రమాణంగా మార్చేటప్పుడు డెసిమల్స్ రావు. కానీ చిన్న ప్రమాణాన్ని పెద్ద ప్రమాణంగా మార్చేటప్పుడు మాత్రమే, యూనిట్గా మార్చేటప్పుడు మాత్రమే మనకు డెసిమల్స్ అవసరం అవుతాయి. సో దట్స్ వై నేను ఇక్కడ తీసుకుంది 5 పైసా. పైసాని నేను ఎందులో మార్చాలనుకుంటున్నాను, రూపీస్లో మార్చాలనుకుంటున్నాను. అంటే పైసా కన్నా రూపీ అనేది పెద్దది కదా. కాబట్టి మనకేం కావాలా మరి దీన్ని మార్చాలంటే, అంటే మీకు ఇదివరకు చాలాసార్లు చెప్పాను, నేను ఇదివరకు కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది, 6th క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. మనం యూనిట్స్ అనేవి ఖచ్చితంగా 1 రూపీ అంటే ఎన్ని పైసా అనేది గుర్తుపెట్టుకోవాలి. దీని ఆధారంగా మనం చేయవచ్చు. మరి 1 రూపాయి అంటే 100 పైసా అన్నప్పుడు, ఓకే, 2 రూపాయలు అంటే 200 పైసా అన్నప్పుడు, 3 రూపీస్ అంటే 300 పైసా అన్నప్పుడు మల్టిప్లై చేస్తున్నాం. కానీ అదే పైసాని రూపాయల్లోకి మార్చాలంటే మాత్రం ఇదే 100ని డివిజన్ చేస్తాం, రైట్. సో మనం పైసాని రూపాయలో మార్చాలనుకుంటున్నాం కాబట్టి ఈ 5ని ఈ 100 తోటి డివిజన్ చేస్తున్నాం. చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 2 zeros ఉన్నాయి, మీకు ఇదివరకు చెప్పాను. సో దిస్ ఇస్ ద ఫ్రాక్షన్, రైట్. సో దిస్ ఇస్ కాల్డ్ డెసిమల్ ఫ్రాక్షన్. దీన్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్ అంటాం. ఎందుకు డెసిమల్ ఫ్రాక్షన్ అంటామనంటే, సో ఈ నంబర్ని మనం డెసిమల్ పాయింట్గా రాయొచ్చు. సో విచ్ ద నంబర్ హ్యావ్ ఇన్ ద డినామినేటర్ 10s, 100s, 1000s ఇలా ఉంటే దాన్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్ అంటాం. సో 5/100 ఇస్ అ డెసిమల్ ఫ్రాక్షన్, రైట్. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు, 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక డిజిట్ ఉంది, దీనికంటే ముందు ఒక 0 ఉందని అనుకుంటే 2 digits అవుతాయి. అంటే ఇటువైపు 0 పెడితే వాల్యూ లేదు, ఇటువైపు 0 పెడితే మళ్ళీ 50 అవుతుంది. సో ఇటువైపు 0 పెడితే వాల్యూ లేదు, రైట్. సో ఇటువైపు 0 కూడా ఉందనుకుంటే ఏమవుతుంది, 0, 5 అంటే 2 digits మనకు వచ్చేసినట్టు. దాని ముందు ఒక పాయింట్ పెట్టాలి, అంటే 1 బదులుగా పాయింట్ పెడతాం. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digits ఆ పాయింట్ తర్వాత ఉంచుతాం. చూడండి, ఇక్కడ పాయింట్ ఉంది, 2 digits వచ్చినాయి. సరే ఇక్కడ 0 లేదు కదా అంటే 0ని మనం ఊహించుకున్నాం, రైట్. సో ఇప్పుడు ఇక్కడ 0 వాల్యూ లేదు అంటే దీని అర్థం ఏంటిది, ఇది 100th పార్ట్ అని అర్థం. 100th పార్ట్ అంటే దాని ముందు 10th పార్ట్ కూడా ఉంటుంది కదా. మీరు ఇంతకుముందు చెప్పినటువంటి డెసిమల్ పార్ట్లో 10th పార్ట్ ఉంటుంది. ఆల్రెడీ మనం దీన్ని 100th పార్ట్ చేస్తున్నాం. 100th పార్ట్ అంటే 10th పార్ట్ తర్వాతనే 100 పార్ట్ ఉంటుంది కాబట్టి ఈ 10th పార్ట్ ఏం లేదు అని అంటే 0 అని దాని మీనింగ్. సో 2 zeros ఉంటే 2 digits కంటే ముందు పాయింట్ రావాలి, 2 digits కంటే ముందు పాయింట్ రావాలి, రైట్. సో దిస్ ఇస్ ద 0.05. సో ఇప్పుడు హోల్ పార్ట్ లేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టాం. సో దట్స్ వై దిస్ ఇస్ 0.05. ఇలా కన్వర్ట్ చేస్తాం. మీరు సెకండ్ చూడండి, 25 పైసా, రైట్. సో మళ్ళీ ఇది పైసాని రూపాయలకి మారుస్తున్నాం కాబట్టి ఇదే ఫార్ములా మనకు యూజ్ అవుతుంది. 100 తోటి డివిజన్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఇక్కడ 2 digits ఉన్నాయి కాబట్టి దీని ముందర పాయింట్ వస్తుంది, రైట్. సో here 0.25. మరి ముందర హోల్ పార్ట్ లేదు కదా. సో దట్స్ వై వీ షుడ్ పుట్ ఏ
0. సో దిస్ ఇస్ 25 పైసా. దీన్ని 0.25 రూపీస్ అంటాం లేదా 25 పైసా అని అంటాం, రైట్. సో అలాగే జనరల్గా వి యూజ్డ్ ఇన్ ద డైలీ లైఫ్ గ్రామ్ అండ్ కిలోగ్రామ్, రైట్. సో గ్రామ్ ఇస్ అ లోయర్ మెజర్మెంట్ దెన్ ద కిలోగ్రామ్. కిలోగ్రామ్ కన్నా గ్రామ్ చిన్నది కాబట్టి మనం చిన్న నుంచి పెద్ద ప్రమాణానికి మార్చేటప్పుడు డివిజన్ చేయాలి. దేని డివిజన్ చేయాలి అంటే కిలోగ్రామ్కి గ్రామ్కి ఉన్న రిలేషన్ మనకు తెలిసి ఉండాలి. సో 1 కిలోగ్రామ్ ఇస్ 1000 గ్రామ్ కాబట్టి 1000 తోటి మనం గ్రామ్లో ఉన్నదాన్ని కిలోగ్రామ్ మార్చడానికి డివిజన్ చేస్తాం. సో సీ హియర్ 300/1000 అంటే ప్రతిసారి గ్రామ్ని కిలోగ్రామ్గా మార్చాలంటే ఖచ్చితంగా మనం 1000 తోటే డివిజన్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 3, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 కాబట్టి దీని ముందు పాయింట్ రావాలి. సో 3 ముందు పాయింట్ వచ్చి సో 0.300 కిలోగ్రామ్స్, రైట్. ఇప్పుడు ఇది కిలోగ్రామ్గా కన్వర్ట్ అయింది అంటే దీన్ని మనం ఏమంటాం ఇప్పుడు 0.300 కిలోగ్రామ్స్ అంటాం లేదా దాన్ని గ్రామ్స్లో చెప్తే 300 గ్రామ్స్ అని అంటాం. దట్స్ వై. సో 50 గ్రామ్స్ ఇక్కడ కూడా 50 గ్రామ్స్ అంటే మళ్ళీ 1000 తోటి, కానీ ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ ముందర ఇంకొక 10th పార్ట్ రావాలి కాబట్టి 10th పార్ట్ ఏం లేదు కాబట్టి 0 అనుకున్నాం, దాని ముందర పాయింట్ పెడుతున్నాం. సో 0.050 మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 డిజిట్స్ ఉంటాయి. డెసిమల్ పార్ట్లో 3 డిజిట్స్ చూడండి, 3 జీరోస్ ఉన్నాయి, డెసిమల్ పార్ట్లో 3 డిజిట్స్ ఉంటాయి. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, డెసిమల్ పార్ట్లో 2 డిజిట్స్ ఉండాలి, రైట్. సో అలాగే జనరలీ వి యూస్డ్ యాజ్ అ మీటర్ అండ్ కిలోమీటర్, రైట్. అలాగే సెంటీమీటర్ అండ్ మీటర్ ఈ రెండింటిని కూడా మనం యూజ్ చేస్తాం జనరల్లీ, రైట్. సో సీ హియర్ 250 మీటర్స్ కిలోమీటర్లో మార్చాలి కాబట్టి వాట్ ఈస్ ద రిలేషన్ కిలోమీటర్ అండ్ మీటర్ 1000 మీటర్ కాబట్టి 1000తో మనం డివిజన్ చేస్తాం. సేమ్ 3 డిజిట్స్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి, 0.250 కిలోమీటర్. అలాగే సెంటీమీటర్ అండ్ మీటర్లోకి మారుస్తాం. వాట్ ఈస్ ద రిలేషన్ మీటర్ అండ్ సెంటీమీటర్ 1 మీటర్ ఇస్ గుడ్ 100 సెంటీమీటర్. సో ఈ 100 తోటి డివిజన్ చేస్తాం. సో 2 జీరోస్ 2 డిజిట్స్ కాబట్టి దాని ముందు డెసిమల్ పాయింట్ వస్తుంది. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ నోట్స్ దట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ యువర్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్. డెసిమల్స్లో రాయడానికి మాత్రం చాలా ఇంపార్టెంట్. అలాగే దీంట్లో మనం డెసిమల్ ఫ్రాక్షన్ కూడా చెప్పాను నేను. విచ్ ఫ్రాక్షన్ హ్యావ్ అ డినామినేటర్ 10, 100, 1000, 10,000 ఉంటాయో అవన్నీ కూడా డెసిమల్ ఫ్రాక్షన్సే అని అంటాం. ఓకే, సో దిస్ ఇస్ అ డెసిమల్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఓకే dear children, this is the comparison of decimal numbers. ఒక 2 డెసిమల్ నంబర్స్ ఇస్తే ఏది బిగ్గర్ ఏది స్మాలర్ అని లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఎలా ఉపయోగిస్తామన్నది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్తో చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ డెసిమల్ 3.28 చదవడం ఇలాగే కదా. అలాగే సెకండ్ డెసిమల్ 3.27. ఇప్పుడు ఈ రెండిట్లో ఇది పెద్దదా చిన్నదా అంతే కదా. ఫస్ట్ మనం లెస్ దాన్ గ్రేటర్ దాన్ యూజ్ చేయాలంటే ఇది పెద్దదా చిన్నదా అనే యూజ్ చేస్తాం, రైట్. సో ఎట్లా కంపారిజన్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీ ద హోల్ పార్ట్ when it is similar అంటే ఇప్పుడు రెండు చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇవి రెండు సేమ్ ఉన్నాయి. సో దెన్ యూ విల్ గో ద రైట్ సైడ్ ద 10th పార్ట్కి వెళ్ళాలి ఫస్ట్. సో 10th పార్ట్ ఆర్ ఆల్సో సిమిలర్, దెన్ యూ విల్ గో ఫర్ ద 100th పార్ట్. 100th పార్ట్ చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో విచ్ ఇస్ బిగ్గర్? 8 is the bigger. So that's why the digit is this 3.28 is the bigger than the అంటే means greater than the 3.27. In the same way 0.01 here 0.02. So first of all you see whole part. When the whole part is similar you will go the 10th part. When the 10th part is also similar you will go for next part, that is 100th part. So 100th part లో ఇక్కడ ఏముంది 1 ఉంది, ఇక్కడ ఏముంది 2 ఉంది. సో ఇది స్మాలరా బిగ్గరా దీనికన్నా? సో దిస్ ఇస్ స్మాలర్. సో దట్స్ వై దిస్ 0.01 is less than the 0.02. Here 2.31, here 3.38. So first of all you see the whole part, not decimal part, whole part. So whole part లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇవి సిమిలర్గా లేవు. సో దిస్ ఇస్ అ బిగ్గర్, దిస్ ఇస్ అ స్మాలర్. సో దట్స్ వై దిస్ number is a lesser than this. So the 2.31 is a less than 3.38. Here 15.51, 15.15. So see first of all the whole part. Here is a 15, here is a 15. So both are similar. So then you will go the next part in the right side, that is the 10th part. This number have it in the 10th part is 5. This number have a 1. So 5 is a bigger, so the number is a bigger. So 15.51 is a greater than the 15.15. అలాగే 0.07, 0.7. So the whole part is similar,
and you will go for next 10th part. 10th part, here it is 0, here it is 7. So this is a bigger, this is a smaller, that's why this is a smaller, this is a less than this. So this is a using of greater than, less than in the between of two decimal numbers, and you can verify the comparison of decimal numbers, which is bigger and which is smaller, right? Okay. సో దిస్ ఇస్ అ ఎక్స్పాన్షన్ ఫామ్ అండ్ షార్ట్ ఫామ్ ఆఫ్ డెసిమల్ నెంబర్. అంటే ఒక డెసిమల్ నెంబర్ని మనం ఎక్స్పాండ్ ఎట్లా చేస్తాం, అలాగే ఎక్స్పాన్షన్ ఫామ్లో ఉన్నప్పుడు షార్ట్ ఫామ్లో ఎట్లా మారుస్తాం, అది డెసిమల్ నెంబర్ అయితే అనేది చూద్దాం ఇక్కడ. సో దిస్ ఇస్ 32.12. సో జనరల్లీ మనకి ఈ పార్ట్ వరకు మనం ఎక్స్పాన్షన్ తెలుసు, ఇదివరకు మనం హోల్ నెంబర్లో నేర్చుకున్నాం. సో 2 1s ప్లేస్లో ఉంది కాబట్టి 2 × 1, 3 10s ప్లేస్లో ఉంది కాబట్టి 3 × 10. సో అది రాస్తాం 3 × 10 ప్లస్ 2 × 1. ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది, డెసిమల్ పాయింట్. మరి ఇక్కడ వచ్చిన ఈ డిజిట్స్ మాత్రము డెసిమల్ పార్ట్ కాబట్టి డెసిమల్ పార్ట్లో ఈ ప్లేస్ ఏం ప్లేస్, 1/10th ప్లేస్. సో దట్ ఈస్ కాల్డ్ 10th ప్లేస్, రైట్? సో అందుకే 1 యాజిటీస్గా రాసినాం ఇంటూ ఈ ప్లేస్ యొక్క వాల్యూ 1/10. సో 1/10, రైట్? ప్లస్ మళ్ళీ వీటిలో కూడా ప్లస్ పెట్టాలి. ప్లస్ 2 ఎక్కడ ఉంది, 100th ప్లేస్లో ఉంది కాబట్టి సో 2 × 1/100th. సో దట్స్ వై వీ కెన్ రైట్ యాజ్ ఇట్ ఈస్. 3 × 10 means 30 plus 2 × 1 means 2. 30 plus 2 decimal point. సో 1 × 1 మీకు తెలుసు, ఇదివరకు హోల్ నెంబర్ని ఫ్రాక్షన్స్ తోటి డివిజన్ చేసేటప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయబడుతుంది. సో ఇది న్యూమరేటరే, ఇది 1 × 1 1/10 ప్లస్ 2 × 1 2/100. సో 1/10 plus 2/100. So this is the expansion form. The second example, 132.231. So 1 is the 100th place, so that's why we can write 1 × 100 plus 3 in the 10th place, so 3 × 10 plus 2 is a 1's place, so 2 × 1, and decimal point 2 is a 1/10th place, so that's why 2 × 1/10 plus 3 is a 100th place, so that's why 3 × 1/100 plus 1 is the 1000th place, 1/1000, so 1 × 1/1000. So you can write as it is. 1 × 100 means 100 plus 3 × 10 means 30 plus 2 × 1 is a 2, and decimal point 2 × 1 2/10 plus 3 × 1 3/100 plus 1 × 1 1/1000. సో దిస్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ఫామ్. ఇలాగే చేయాలి, రైట్? ఒకవేళ ఎక్స్పాన్షన్ ఫామ్ ఇచ్చినప్పుడు హౌ డు యూ రైట్ ద షార్ట్ ఫామ్ ఆఫ్ డెసిమల్ నెంబర్? సో హియర్ సి హియర్ 4 × 10 ప్లస్ 2 × 1 డెసిమల్ పాయింట్ 2 × 1/10 ప్లస్ 3 × 1/100 అని మనకి ఇక్కడ ఒక ఎక్స్పాన్షన్ ఫామ్ ఇచ్చాడు. దీన్ని షార్ట్ ఫామ్ ఇట్లా రాస్తాం. చూడండి, 4 × 10 మీన్స్ 40 ప్లస్ 2 × 1 is a 2 డెసిమల్ పాయింట్, 2 × 1 2/10 ప్లస్ 3 × 1 3/100, and now 40 plus 2 42 plus పాయింట్ 2/10 అంటే 10th పార్ట్లో 2 ఉందని, సో 10th పార్ట్లో 2 ఉంది, 100th పార్ట్లో 3 ఉంది, సో దట్ ఈస్ 2 3, రైట్? 2 3, సో 42.23, రైట్? సో ఇలా చేయాలి. అలాగే ఇంకొంచెం పెద్దగా ఇస్తే 300 plus 20 plus 5.0/10 plus 2/100 plus 5/1000 అంటే ఏం చేస్తాం? 300 plus 20 plus 5 means 325. This is the whole part. Point 10th ప్లేస్లో 0 ఉంది, సో 0. 100 ప్లేస్లో 2 ఉంది, సో 2. 1000 ప్లేస్లో 5 ఉంది, సో 5. సో 025, 325.025, right? So this is the short form of decimal number, before that expansion form of a decimal number. Okay, so దీని ఆధారంగా మీరు ఎక్సర్సైజ్ 5 చేయండి. ఓకే.